కథాస్రవంతి డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి గారి సంపాదకత్వంలో వెలువడిన సహనా భవతు విరించి కథల సంపుటం నుండి ఉత్తర కుమార విజయం కథ. రచన శ్రీ విరించి తలాప్రగడ గోపాలకృష్ణ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ విరించి తల్లాప్రగడ గోపాలకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. అదే జిల్లా నరసాపురంలో చదువుకున్నారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థలలో ఆయన ఉద్యోగ జీవితం గడిచింది. సైన్స్లోనూ కామర్స్లోనూ పట్టభద్రుడు. 130కి పైగా కథలు రాశారు. ఈయన కథలు వివిధ బహుమతులను గెలుచుకున్నాయి. ముళ్లపూడి వెంకటరమణ రచనలంటేనూ, బాపు బొమ్మలంటేనూ, భువనచంద్ర కవిత్వం అంటేనూ ఈయనకి చాలా ఇష్టం. భారత్ టుడే టీవీ ప్రధాన సంపాదకులు. 2005-2015 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ జి వల్లీశ్వర్ వీరి కథల గురించి ఇలా అంటున్నారు. విరించి కథలు కల్పనలు కాదు, కళ్ల ముందు కనిపించే ఈనాటి అనేక సజీవ పాత్రల స్వభావాలకి దర్పణాలు. ఈ కథలు కంటతడి పెట్టిస్తాయి, కడుపు మండేలాగానూ చేస్తాయి. వెరసి మానవ సంబంధాల, మానవతా భావాల మౌలిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. సాహితీవేత్త డాక్టర్ వేదుల శ్రీరామశర్మ వీరి కథల గురించి విభిన్న మనస్తత్వాల వికృత స్వరూపాలను బహిర్గతం చేస్తూ వాటి మధ్య ధ్వజస్తంభం వంటి వ్యక్తిత్వానికి తెరతీసి మానవత్వ విలువలను చెప్పిన ఈ కథల్లో మురిపాల పాలు, వ్యక్తిత్వ పారిజాత పరిమళాలు ఎక్కువే అంటారు. ఉత్తర రచయితలకేం తెలుసు ఉత్తరాల రచయితల ప్రతిభ. ఆ పత్రికను కాచి వడబోసి కథలను వ్యాసాలను నమిలిమింగేసి ఉత్తరం రాయటం అంటే ఉత్త విషయమేమీ కాదంటాడు మన ఉత్తర కుమారుడు. ఇంతకు ఎవరైనా ఏంటి ఉత్తరాలు ఊకదంపుడు? మధ్యాహ్న భోజనం చేసి ఓ అరగంట నడుము వాలుద్దామని లేచేటప్పటికీ అక్కయ్య ఫోను. మీ బావ పడిపోయారురా, నువ్వు అర్జెంటుగా రా అంది ఆందోళనగా అక్కయ్య. బావ రాసే ఉత్తరాలు రోజూ పత్రికలో పడతాయని తెలుసుగాని బావే పడతాడని నేను ఊహించలేదు. బావకు పడేయటమే గాని పడటం చేత కాదు కదా అక్కాయ్ అన్నాను నేను. జోకుల తర్వాత నువ్వు త్వరగా తగలడు అంది ప్రేమగా అక్కయ్య. అక్క వాళ్ళుండేది మా ఇంటికి 4 ఇళ్ల అవతలే. మా కాలనీలో మధ్యాహ్నం భోజనాలు చేశాక రోడ్డు మీద ఒక్క పిట్ట కనపడదు. పిట్టలతో మనకేం పనని లుంగీ చొక్కాతోనే చెప్పులేసుకుని పరిగెత్తాను. కోనసీమలో పెద్దగా నీటి ఎద్దడి లేకపోవడంతో నీళ్లు కాస్త ఎక్కువగానే మొహాన కొట్టినట్టుంది. మా బావ ఉక్కిరి బిక్కిరే లేచి కూర్చున్నాడు. వర్షంలో తడిచొచ్చిన వాడిలా ఉన్నాడు. పరీక్షల్లో ఒక్క ప్రశ్న అర్థం కాని మొద్దబ్బాయిలే వెర్రి చూపులు చూస్తున్నాడు. అదిగోరా కాముడు, మీ బావ ఆ ఉత్తరం చూడగానే పడిపోయారు. దాంట్లో ఏముందో ఏమో అంది అక్కయ్య ఓ కవర్ కేసి అనుమానంగా చూస్తూ. ఆ కవర్ మీద టు మిస్టర్ ఉత్తర కుమార్, ప్రముఖ ఉత్తరాల రచయిత, ఇండియా అని ఉంది. ఊరి పేరు లేదు. కవర్ తెరిచి చూడగానే నాకు మూర్ఛ వచ్చినంత పని అయింది. దాంతో ఉత్తరం అసలు వ్యక్తి అయిన బావ పడటం సమంజసమే అనిపించింది. పర్వాలేదు బావా, నువ్వు కరెక్ట్గానే పడ్డావు, పడ్డంలో తప్పేం లేదు అన్నాను. ఏమైందిరా, కరెక్ట్గా పడటం ఏమిటి అంది అక్కయ్య అర్థం కాక. అభినందనలు బావా, ఇంత గొప్ప ప్రతిభ నీలో ఉందని గ్రహించలేకపోయిన స్మీ అన్నాను. నిజంగా ఇది గిన్నీస్ బుక్ వాళ్ళు రాసిన ఉత్తరమేనంటావా అన్నాడు బావ అనుమానంగా. ఈ భూప్రపంచం హోల్ మొత్తంలో అత్యధికంగా ప్రచురితమైన ఉత్తరాల రచయితగా గిన్నీస్ బుక్ వాళ్ళు నిన్ను గుర్తించారు బావా అన్నాను తనను కౌగిలించుకుంటూ. బావ కూడా షాక్ నుంచి తేరుకున్నాడు. అక్కకు కూడా అర్థమైనట్లుంది. ఉండరా కాముడు, నీ నోరు తీపి చేస్తా అని వంటింట్లోకి వెళ్ళింది. ఏ గులాబ్ జామో రసగుల్లానో తెస్తుందని ఎదురు చూస్తున్న నాకు ఓ గుప్పెడు రేషన్ పంచదార తెచ్చి నోట్లో పోసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓ చిన్న పత్రిక ప్లస్ ఛానళ్లకు స్థానికంగా పెద్ద విలేకరణి కావడంతో నా మేధావి బుర్రలో తళుక్కున ఓ ఆలోచన మెరిసింది. అది బావ జీవితాన్నే మార్చేస్తుందని నా నమ్మకం. అక్కయ్య టీ పెట్టడానికి వెళ్ళింది. బావా, ఇప్పటిదాకా అన్ని పత్రికలకు కలిపి ఎన్ని ఉత్తరాలు రాసుంటావేమిటి అన్నాను ఇంటర్వ్యూ అని చెప్పకుండా. గిన్నీస్ బుక్ అవార్డు గ్రహీత ఉత్తమ కుమార్ ఎలియాస్ ఉత్తర కుమార్ ఇంటర్వ్యూ మా పత్రిక ప్లస్ ఛానల్లోనే ముందుగా రావాలనే స్వార్థంతో. మహా అయితే 10,000 ఉంటాయిరా అన్నాడు సర్దు కూర్చుని. ఏదో ఓ 10 ఉంటాయి అన్నట్లు తాపీగా. 10,000? ఆశ్చర్యపోయాను. గాయకుడు 10,000 పాటలు పాడగా లేనిది
క్రికెటర్ 10,000 పరుగులు చేయగలేనిది 10,000 ఉత్తరాలు రాస్తే ఆశ్చర్యమేంటి అన్నాడు. అదేదో సాధారణ విషయం అన్నట్టు. సరే, నీ మొట్టమొదటి ఉత్తరం ఏంటి బావా? ఉత్తరాలు రాయాలనే గొప్ప బుద్ధి పుట్టడానికి కారణం ఏంటి? అదో పెద్ద కథరా. మా నాన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని తెలుసుగా. మా ఇంట్లోనే పోస్టాఫీస్ ఉండేది. నా చిన్నప్పుడు మన ఊరికి మహా అయితే రోజుకో 10 ఉత్తరాలు వచ్చేవి. అవన్నీ నేను చదివేసి పోస్ట్ మ్యాన్ రాకపోతే నేను పట్టుకెళ్ళి ఇచ్చేసేవాణ్ణి. ఆ ఉత్తరంలో విషయం కూడా వాళ్ళు అడగకుండానే చెప్పేసేవాణ్ణి. అలా ఉత్తరాల మీద ఆసక్తి కలిగింది. ఓ రోజు మా క్లాస్ టీచర్ ఇందిరా మేడం లీవ్ లెటర్ ఎలా రాయాలో చెప్పి అందరినీ రాయమన్నారు. ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ ఫర్ 2 days అని రాయడానికి లీవ్ బదులు లవ్ అని రాశాను. అదే నా తొలి ఉత్తరం. అదే నేను మొట్టమొదటిసారి దెబ్బలు తినడం. ఆ తర్వాత కాలేజీలో నా ఉత్తరాల పరిజ్ఞానం చూపిద్దామని సుశీల అని మా ఇంగ్లీష్ లెక్చరర్ కూతురికి 2వ ఉత్తరం రాశాను. ఆ అమ్మాయి ఫుల్ స్టాప్ కామాలతో సహా అన్నీ ఎర్రసిరాతో దిద్ది ఉత్తరాలు రాయడం చేత కాకపోతే వెనకబెచ్చి వెంకట్రావుని అడుగు. నాకు గ్లామర్ కంటే గ్రామర్ ముఖ్యం. ఇన్ని తప్పులతో ఈ ఉత్తరం మా నాన్న చూశాడంటే చంపేస్తాడు అని నా మొహాన కొట్టింది. అయితే అవమానం భరించలేక మానేయాలని డిసైడ్ చేసుకుని ఉండాలే. లేదు, దాంతో కసి పెరిగింది. మొదట్లో కిళ్ళీకొట్టు సింహాచలానికి రోజు టీలిప్పించి స్నేహం పెంచుకున్నాను. వాడి షాపులో అన్ని దినవార మాసపత్రికలు అమ్ముతాడు. రోజు వాడి షాపులో కూర్చుని పుస్తకాలన్నీ చదివి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాను. మొదటి ఉత్తరం నా పేరు పత్రికలో పడగానే సింహాచలమే నాకు టీ ఇప్పించాడు. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తిరిగి చూసినా ఏముంది, మెడనొప్పి తప్ప. రోజూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను. ప్రతి సంచికలోనూ పేరు పడాలంటే మాటలు కాదు, ఒక్క సీరియల్ రచయితకి, ఉత్తరాల రచయితకే ఆ అవకాశం ఉంది. రచయితల్లో 2 రకాలని గ్రహించాను. ఒకటి ఉత్తర రచయితలు. వాళ్ళు కథలు, నవలలు గట్రా రాస్తూ ఉంటారు. 2 ఉత్తరాల రచయితలు. అందరినీ చదివి విశ్లేషించే నేర్పరులు, ఊర్పరులు. సరే, పట్టు వదలని విక్రమార్కుడిలా రోజు పత్రికలకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను. ఓ రోజు సింహాచలం వాళ్ళు వీళ్ళు రాసిన చెత్త కథల్ని పొగటం కంటే నువ్వే కొత్త కథలు రాయొచ్చుగా అన్నాడు. నిజమేస్మి అనుకుని రాయడం మొదలుపెట్టాను. అవి నా మీద బెంగ పెట్టుకున్నట్టు తిరుగుటపా కవరు పెట్టకపోయినా పెంపుడు కుక్కలా తోక ఉప్పుకుంటూ తిరిగొచ్చాయి. అక్కడే తేడా కనిపెట్టా. ఉత్తరాలైతే తిరిగి రావు, గ్యారంటీ. ఓ కథ రాసే టైంలో 10 ఉత్తరాలు రాయొచ్చు. దాంతో ఉత్తరాలు రాయడం ఓ కళ అని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాను అన్నాడు ఉత్తర కుమార్ బావ. ఆ టెక్నిక్ ఏమిటో సెలవీ బావా అన్నాను కురుక్షేత్రంలో మోకాళ్ల మీద కూర్చున్న అర్జునుడిలా. గీతోపదేశం చేసే శ్రీకృష్ణులా మా బావ పూజిచ్చి బట్టతల ఒకసారి దువ్వుకుని చెప్పడం మొదలెట్టాడు. మొదట్లో 3-4 నమూనాలు పెట్టుకున్నాను. ఉదాహరణకు అందాల తార ముఖచిత్రంతో వచ్చిన ఈ వారం సంచికలో కథలు హృత్యంగా ఉన్నాయి, కళ్ళనీళ్లు తెప్పించింది. సీరియల్స్ ఉత్కంఠభరితంగా ఉన్నాయి, సస్పెన్స్ అద్భుతం, సినిమా సమీక్షలు నిష్పక్షపాతంగా ఉన్నాయి. అన్ని శీర్షికలు అలరించేయి, దేనికవే సాటి. ఇది ఒక నమూనా. ఇక రెండోది, మీ సంపాదకీయం అద్భుతం. ఆ పత్రికలో సంపాదకీయం ఉన్నా లేకున్నా సరే. కశ్మీరం కమనీయంలో కశ్మీర్లో మంచు గడ్డకడుతుందని, ముట్టుకుంటే చల్లగా ఉంటుందని, కమ్మటి కాఫీ శీర్షికలో వేడివేడి కాఫీ తాగితే మూతి కాలుతుందని, చల్లార పెట్టుకు తాగాలని, వానలు వరదలలో వర్షాకాలంలో వర్షాల వల్ల నదులు పొంగుతాయని, పొంగితే వరదలొస్తాయని, నీరు పల్లానికి ప్రవహిస్తుందని చక్కటి విషయాలు చెప్పి మా కళ్ళు తెరిపించారు. ఇటువంటి విషయాలు తెలియచేసిన మీకు మా ధన్యవాదాలు. హాస్య కథలు కడుపుబ్బ నవ్విస్తున్నాయి. కడుపుబ్బరానికి ఆయుర్వేదంలో సూచించిన వంటింటి చిట్కాలు పాటిస్తున్నాం. ఇలా రాసుకుంటూ పోవచ్చు. నిజానికి ఇలా రాయాలంటే పుస్తకం అంతా చదవక్కర్లేదు, విషయ సూచిక చూసి రాసేయచ్చు. ఆ విధంగా రోజు 10 పత్రికలకు 10 ఉత్తరాలు రాసిన రోజులున్నాయి అన్నాడు. ఇలా పత్రికల్లో పడిన ఉత్తరాలన్నీ ఏం చేస్తున్నావు బావా అన్నాను అమాయకంగా. ఓ 300-400 ఉత్తరాలు అవగానే ఓ సంకలనం విడుదల చేస్తున్నాను. ఇప్పటికీ ఓ 8 సంకలనాలు విడుదల చేశాను. మొదటి సంకలనం విడుదల కాగానే వేడి పకోడీల్లో అమ్ముడుపోయాయి. 2వ ముద్రణ, 3వ ముద్రణ కూడా వేశాం. ఆ పైన ప్రచురణకర్తలే మన ఇంటికి వస్తున్నారు. ఈ ఉత్తరాల కళ నీతోనే ఆగిపోకుండా భావితరాలు కూడా ఈ విద్య నేర్చుకునేలా ఏదైనా ప్రయత్నం చేస్తున్నావా? బ్యాచిలర్ మరియు మాస్టర్ ఆఫ్ లిటరేచర్
అని ఉత్తరాది విశ్వవిద్యాలయాల వాళ్లకు పాఠ్య ప్రణాళిక తయారు చేసి ఇచ్చాను. ఉత్తరాలు ఎలా రాయాలో, లేఖా సాహిత్యం తీరుతెన్నులు ఇవన్నీ ప్రణాళికలో ఉంటాయి. మరి ఈ డిగ్రీలు పాస్ అయిన వాళ్లకు ఉపాధి అవకాశాలు ఏమిటి బావా? భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉండే అగరబత్తిలాగా పత్రికకు పాఠకుడికి అనుసంధానం ఉత్తరం. నీకో విషయం తెలుసా కావుడు? ఏ దినవార మాసపత్రికలోనైనా ఖచ్చితంగా ఉండేది, సాధారణంగా ముందు పేజీల్లోనే ఉండేది అయిన ఏకైక శీర్షిక ఉత్తరాలు. సంపాదకీయం, కథలు, గ్రహబలం లేని పత్రికలు ఉన్నాయేమో గాని ఉత్తరాల శీర్షిక లేని పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు. అసలు ఉత్తరాలు లేకపోతే పత్రికకు మనుగడ, రచయితలకు గుర్తింపు లేనేలేదు. ఇక ఏ పత్రిక పాఠకులు రాసే ఉత్తరాల కోసం చకోర్ పక్షుల్లా ఎదురు చూడనక్కర్లేదు. ఈ డిగ్రీలు పాస్ అయిన వాళ్ళనే ఉత్తరాల రచయితగా నియమించుకోవచ్చు. వాళ్లే కథలు, సీరియల్స్ వగైరా చదివి హృదయంగా ఉన్నాయని, ఆసక్తికరంగా ఉన్నాయని, అద్భుతంగా అలరించాయని విశ్లేషిస్తారు అన్నాడు బావ. మరి సంకలనాలు విడుదల చేసిన సభల్లో నీకేవో బిరుదులు గట్రా ఇచ్చినట్లున్నారు అన్నాను గుర్తు చేస్తూ. తెలుగు లేఖా సాహిత్య అకాడమీ వారు అవార్డుతో పాటు లేఖా సాహిత్య సామ్రాట్ అని, ఉత్తరరత్న అని బిరుదులిచ్చారని నీకు తెలుసుగా? ఉత్తమ ఉత్తరం బహుమతుల్లో నీదే రికార్డు అనుకుంటాను బావా. అవును కావుడు, 150 సార్లు వివిధ పత్రికల వాళ్ళు ఉత్తమ ఉత్తరం బహుమతులు ఇచ్చారు. అవన్నీ అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు ఇచ్చేశాను అన్నాడు బావ. ఎంత దయార్ద్ర హృదయం బావా! ఉత్తరాల రచయితకు, కథా రచయితకు తేడా ఏమిటి? ప్రముఖ కథ, నవలా రచయితలు సైతం సంచికి రాగానే వాళ్ల కథలు, సీరియల్స్ చూసుకోకుండా మాలాంటి ప్రముఖ ఉత్తరాల రచయితల ఉత్తరం కోసం చూస్తున్నారని, ముఖ్యంగా నా ఉత్తరం లేకపోతే నిరుత్సాహపడుతున్నారని సంపాదకులే ఉత్తరం రాసి చెబుతున్నారు. అందుకని ధారావాహిక నవలలు ప్రచురణకు ముందే నాకు పంపి ఉత్తరాలు రాయమని అడుగుతున్నారు. ప్రస్తుతం రాబోయే 3-4 ధారావాహికలకు ముందస్తు ఉత్తరాలు రాసే పనిలో ఉన్నాను. ఇదో కొత్త పంధా అన్నమాట అన్నాడు బావ. ఇంతలో ఆయన సెల్ మోగింది. మళ్ళీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని అక్కయ్య పరిగెత్తుకొచ్చింది. హలో అన్నాడు బావ. అవతలి వాళ్ళు ఏం చెప్పారో గాని మొహంలో ఆశ్చర్యం, ఆనందం మిళితమై సార్ సార్ అంటూ టక్కున పడిపోయాడు. ముందు చూపుతో చెంబుతో రెడీగా పట్టుకున్న మంచినీళ్లు మళ్లీ మొహం మీద కొట్టింది అక్కయ్య. మళ్లీ యథాప్రకారం లేచి కూర్చున్నాడు. వాటర్ థెరపీ బాగానే ఉంది. ఏమైంది బావా అని నేను, ఏమైందండి అని అక్కయ్య కోరస్గా అడిగాం. ఏం లేదు, మన కొత్త ప్రభుత్వం మన రాష్ట్రానికి నన్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుందిట్రా. సీఎం గారు ఫోన్ చేసి నా అనుమతి అడిగారు. సర్కారు తరఫున ఎంత కావాలో చెప్పమన్నారు అన్నాడు తాపీగా. ఏం చెప్పావు అని ఆతృతగా నేను. ఎంత చెప్పారు ఆశగా అక్కయ్య. వడ్డాణం వంకీలు చేయించుకోవాలని అక్కయ్య కోరిక. ఎక్కడ చెప్పాను, సంవత్సరానికి 1000 పోస్ట్ కార్డులు ఇమ్మన్నారా అన్నాడు తన తెలివికి మురిసిపోతూ. ఏడిసినట్టే ఉంది. శ్రీరామోకాలు అడ్డటం అంటే ఇదే. ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు చెప్పినట్టు స్వయంగా సీఎంఏ ఫోన్ కొట్టి ఎంత కావాలో అడుక్కోమంటే మరీ 1000 పోస్ట్ కార్డులు అడుగుతారటండి. ఓ కోటో అరకోటో అడక్క అక్కయ్య గట్టిగానే అరిచింది. ఏంటి, కోటో అరకోటో పోస్ట్ కార్డులా? చిదానంద స్వామిలా నవ్వాడు ఉత్తరకుమార్ బావ. అయితే నీకు త్వరలోనే పద్మశ్రీ గట్రా ఇచ్చే ప్రమాదం పొంచి ఉంది బావా అన్నాను జరగబోయే పరిణామాన్ని శంకిస్తూ. ప్రమాదమా? నా ఆమోదం లేకుండానే? ఉత్తరాల రచయితలంటే నీకు బాగా లోకువైపోయిందిరా. పద్మశ్రీతోనే సరిపెట్టుకోవాలంటావా? రాజ్యసభ సభ్యత్వం, అర్జున అవార్డు, డాక్టరేటు, భారతరత్న రావాలనుకోవడం అత్యాశ అన్నాడు ఆవేశంగా. మా బావ పెద్ద ఆలోచనలోనే ఉన్నాడని అర్థమైంది. రాజ్యసభ సభ్యత్వం సరే, గౌరవ డాక్టరేట్ ఎవళ్ళో ఒకళ్ళు ఎలాగూ ఇస్తారు. అర్జున అవార్డు ఆటగాళ్ళకు కదా. భారతరత్న అంటే దేశానికి మరీ విశిష్ట సేవ చేసిన వాళ్ళకి కదా. నీ ఉత్తరాల సేవ సరిపోదేమో బావా అన్నా అనుమానంగా. పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్లు రచయితలలో ఉత్తరాల రచయితలు వేరయ్యా అని తెలీదా? క్రీడాకారులకు అర్జున అవార్డులుండగా భారతరత్న ఇచ్చేటప్పుడు లేఖా క్రీడాకారులకు ఇస్తే తప్పేంచుట? గత చరిత్రలాగా అంతరిస్తున్న పక్షిలాగా ఉన్న తోకలేని పిట్టల్ని బతికిస్తున్నది, తెలుగు భాషకు ఊపిరిలూదుతున్నది, తల్లి భాషను సేవిస్తున్నది ఉత్తరాల రచయితలే అన్నాడు బావ ఆవేశంగా. అంత సీనుందా? కథల్లో వైవిధ్యం లేకపోయినా పేరున్న రచయితల రచనలకు ఢోకా లేదు.
కానీ ఉత్తరాల్లో మాత్రం వైవిధ్యం ఉండాల్సిందే. 1000 నవలలు రాసిన వాళ్ళు, అంతకంటే ఎక్కువగా కథలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ 1000 నవలలు, కథలు చదివి హంసలా పాలు నీళ్లు విడదీసి విశ్లేషించే వాళ్లే ఉత్తమ ఉత్తరాల రచయితలు. ఉత్తుత్తి ఉత్తరాల్ని ఒకసారి వేసుకోవచ్చు, 2 సార్లు వేసుకోవచ్చు. 100,000 సార్లు వేసుకోవడానికి పత్రికల వాళ్ళేం అమాయకులు కారు. నీకు తెలుసా, మొట్టమొదట ఉరసం అంటే ఉత్తమ రచయితల సంఘం స్థాపించింది నేనే. అయితే జాతికి ఇంత సేవ చేస్తున్న నీకు ఉత్తర భారతరత్న ఇవ్వాల్సిందే. ఎంత అసాధ్యుడివిరా! రాష్ట్రాన్ని విడదీసినట్లు భారతరత్నను కూడా విడదీస్తావా? దక్షిణ భారతరత్న ఎవరికిస్తావు అన్నాడు బావ అసహనంగా. దక్షిణ ఇచ్చేవాళ్ళకి అన్నాను. ఇంతలో దూరంగా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఓబీ వ్యాన్ల గోల వినిపిస్తోంది. మా బావని ఒంగోబెట్టి, నించోబెట్టి, కూర్చోబెట్టి సెల్ ఫోన్లో ఫోటోలు తీసి నా పైత్యం జోడించి 4 ముక్కలు టైప్ చేసి మా పత్రికకు, ఛానల్కు మెయిల్ చేసి తాపీగా కూర్చున్నాను. మీడియా వాళ్ళంతా ఎవరికి వాళ్ళు ముందుగా కవర్ చేయాలని తొక్కుకుంటూ తోసుకుంటూ లోపలికి వచ్చేటప్పటికి ఎదురుగా మన ఛానల్లో బ్రేకింగ్ న్యూస్, ప్రఖ్యాత ఉత్తరాల రచయిత ఉత్తర కుమార్కి గిన్నీస్ బుక్ రికార్డు, రాష్ట్ర ప్రభుత్వంచే బ్రాండ్ అంబాసిడర్గా నియామకం, భారతరత్న బిరుదుకు కేంద్రం పరిశీలన అని వస్తోంది. దాన్ని చూడగానే మీడియా 50 మంది సామూహికంగా షాకై మూకంబడిగా షేక్ అయి పడిపోయారు. ఆ చప్పుడుకు వంటింట్లోంచి వచ్చిన అక్కయ్య, వీళ్ళందరి మొహాన తలో చెంబుడు నీళ్లు కొట్టరా కావుడు, ఈలోపు టీ తెస్తా అని ఓ బిందె నీళ్ళిచ్చి మళ్లీ వంటింట్లోకి వెళ్ళింది. మీరింతవరకు ఉత్తర కుమార విజయం కథ విన్నారు. రచన శ్రీ విరించి తల్లాప్రగడ గోపాలకృష్ణ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ తెలుగు వెలుగు 2015వ సంవత్సరం జూన్ నెల సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి